హుండీలో విదేశీ కరెన్సీ పరకామణి. అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి దగ్గర పరకామణిలో అవినీతి జరిగింది. $900 తీసుకున్నారు. ఆయన తీసుకునేది కాకుండా ఉండే డబ్బుల్ని వెంకటేశ్వర స్వామికి దానం చేశాడని అంటే ఎంత అవహేళన అడుగుతాను నేను. తిరుమల ఆచారాలని మనందరం పాటిస్తాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నమ్మకం ఉంటే ఏ మతస్థులైనా రావచ్చు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఒక నిబద్ధత, ఏ అన్ని మతస్థులైనా సరే రావచ్చు. నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అది నమ్మకం ఉందని సంతకం పెట్టమంటే వీళ్ళు పోతే, వాళ్ళు ఇచ్చి సంతకం పెట్టమంటే ఇవ్వకపోతే అది క్యాన్సిల్ ఎంట్రీ కార్డులో పెట్టుకున్నాం. అంటే దౌర్జన్యంగా లోపలికి వెళ్ళడం, మనోభావాలు దెబ్బతినడం, అధికార దుర్వినియోగం చేయడం. అదే అధికారం లేకపోతే అనిస్తార దేశం అక్కడ ఉండే ఆచారాలు ఏమైనా పర్వాలేదు, నా ఇష్ట ప్రకారం చేస్తారని అహంభావంతో పోవడం, దానిపైన ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. 2018 పింక్ డైమండ్ చోరీ అయిందని ప్రచారం చేశారు. అందులో కూడా దేశ ఎక్కడ కూడా పింక్ డైమండ్ లేదని చాలా క్లియర్గా చెప్పాను. ఆ రోజు కావాలని అప్రతిష్ట పాలు చేయాలని ఆ పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేస్తే అదే ఇప్పుడు కొంతమంది మెంబర్లు ఆ రోజే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ రోజే పట్టుకొచ్చుంటే ఇచ్చిన వాళ్ళని చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే అన్యమత ప్రచారం. ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుమలకి తిరుపతికి టికెట్ 22/8/2019లో వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పక్కన చూస్తే ఫ్రంట్లో ఇది ఉంటుంది, బ్యాక్కు పోతే తక్కువ ఖర్చు అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకి పవిత్ర జెరూసలం యాత్ర. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి పోయి యాత్రికులకు ప్రచారం చేయడం విధానం అడుగుతాను. ఇవన్నీ ఒక్క ఇన్సిడెంట్ కాదు దిశ, మొత్తం ఇవన్నీ చూస్తే ఒకటి కాకుండా సిరీస్ ఆఫ్ తప్పులు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు.